అంటే గత ప్రభుత్వంలో కూడా ఫుడ్ పాయిజన్ ఇట్లా మధ్యాహ్న భోజనంలో జరిగినాయి, కానీ ఈ మీడియా గొంతు నొక్కడం వల్ల ఇట్లా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కావాలనే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? నిజంగా బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉందంటే ఏం చెప్తారు? ఒకటండి, ఈరోజు గురుకులాలు అంత వైభవంగా, గురుకులాల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు వెళ్ళి చాలా స్వేచ్ఛగా, చాలా నాణ్యతమైన విద్య మరియు ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉండి చదువుకున్నారు అంటే దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర కూడా ఎంతో ఉంది. రెండవది, ఈరోజు మేము ఇది చేసాము, గత ప్రభుత్వం ఇంతకంటే ఘోరంగా చేసిందని మీరు చెప్పుడు కాదు, గత ప్రభుత్వాన్ని ప్రజలు చూసిర్రు కదా. మరి మీరు అంటారు ఒక మాట, గత ప్రభుత్వాన్ని ప్రజలు చూసినప్పుడు మమ్మల్ని ఎందుకు నిలబెట్టిరని. మీరు చెప్పిన మాటలు నమ్మి నిలబెట్టిర్రు, ఆ మాటలు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాం. మీరు ఇంకేదో బెటర్గా చేస్తారని, తెలంగాణను ఇంకేదో అద్భుతంగా నడిపిస్తారని మీ మాటల్ని నమ్మిరు, ఆ మాటలు నిలబెట్టుకోండి అని మేము చెప్తున్నాం. రెండవది, ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక చోట్ల జరిగిందంటే ఒకరి పొరపాటు, ఒక చోట్ల జరిగిందంటే ఇంకేదో అనుకుందాం, కానీ పదే 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 విద్యార్థుల పరిస్థితి, చనిపోతున్నారు, పాము కాటికి గురవుతున్నారు, ఆహారం బాలేక ఎన్ని అవస్థలు పడుతున్నారు. మా పిల్లలు బతుకుతే చాలు, మాకు కనీసము చదవద్దు సంధ్యొద్దు. ఒకప్పుడు ఎట్టి పరిస్థితిలో ఒక నిర్బంధ విద్య పిల్లల్ని తీసుకొచ్చి చదివించాలి అనేది ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తీసుకొని ఉండే. గురుకులాల్లో కూడా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా లేదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఐటీ రంగంలో అడుగుపెట్టిన సందర్భాలను కూడా చూసాం. కానీ ఈరోజు మా పిల్లల్ని చదువుకు పంపియం, ఏం పంపియం, మా పిల్లలను జస్ట్ బతుకుతే చాలు మా ఇంట్లో దగ్గర ఉండి అని మాట్లాడే తల్లిదండ్రులను చూస్తున్నాం. కాబట్టి ఒకసారి వెళ్ళండి, చూడండి, ఎక్కడ సందర్శిస్తారండి, లోపాలను ఎక్కడ తెలుసుకుంటారు. అప్పలు తెచ్చుకున్నారు, లేదు కురుకురేలు తెచ్చుకున్నారు, ఇవా గేటుకు తాళం వేసిన తర్వాత మేము బయటికి ఎలా వెళ్తామని పిల్లలే ప్రశ్నిస్తున్నారు. మీ మంత్రులు మాట్లాడే మాటలు ఇవా. పిల్లలకి ఎక్కడ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఏ రకమైన ఫుడ్ పెడుతురని మీరు కదా చూడాల్సింది. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునే పని పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించండి, పాలన గురించి ఆలోచించండి, 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారా? అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, కానీ ఒక పక్క చూస్తే నిర్బంధాలు, కేసులు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అయితే మొన్న హరీష్ రావు గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు రావడం, మొన్న గతంలో కూడా కేటీఆర్ గారి మీద రావడం, ఇదంటే ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గతంలో కూడా వార్తలు నుంచి ఇప్పుడు మళ్ళీ రావడానికి ఎట్లా చూస్తున్నారు? ఒకటి, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసులు పెడతానో ఇంకేదో పెడతానో, లేకుంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా వాయిస్ వినిపించే, లేదు ప్రజా సమస్యలను బయటకు పెట్టే వాళ్ళ మీదనో, నాయకుల మీదనో ఎవరో ఒకరిని నిర్బంధిస్తే వీళ్ళు సైలెంట్ అవుతారు. వీళ్ళు సైలెంట్ అయితే ప్రజలు ఎట్లాగూ 4 సంవత్సరాల వరకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఆల్రెడీ 4 years వరకు మమ్మల్ని ఎవరు కిందికి దింపే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ నాయకులనైనా నిర్బంధించాలి, లేదు కార్యకర్తలనైనా నిర్బంధించాలి అని అనుకుంటారు. కానీ అది భ్రమ మాత్రమే. ఇది ఉద్యమం చేసిన పార్టీ, ఉద్యమాల కోసం పదవులు వదులుకున్న పార్టీ, ఉద్యమాల కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీరు ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజల తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ కార్యకర్తలకు అండగా నిలబడడానికి నాయకులు ఖచ్చితంగా ఉంటారు, కొట్లాడతారు.